తను అనుకున్నటువంటి లైన్కు భిన్నంగా వ్యవహారం పోతా ఉన్నది. ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాలనేటువంటి తన మానసిక స్థితికి భిన్నమైనటువంటి వాస్తవాలు రవీందర్ రావు గారు చెప్తున్నారు కాబట్టి ఆయనను డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచనతోని వారు ఒక సందర్భంలో అన్నటువంటి మాటను ఉపసంహరించుకోవాలి అనంటే నేను మాట్లాడింది తప్పు కాదు, నేను అన్న మాటకు కట్టుబడి ఉన్నా అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పినప్పటికీ చాలా ఎమోషనల్గా ఒక ఎమ్మెల్యే స్థాయి గౌరవ సభ్యుడి పట్ల వ్యవహరించాల్సినటువంటి తీరు కంటే భిన్నంగా బిగ్గరగా అరుస్తూ గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అనేటువంటి విషయాన్ని 1-4 సార్లు చెప్పి అవమానించడం జరిగింది. కాబట్టి పిలిచింది ఛానల్ వాళ్ళే అంటే ఈ పిలవడం వెనుక ఆంతర్యం దుర్మార్గపు ఒక ప్లాన్డ్ స్ట్రాటజీతో ఇరికించాలి, బీఆర్ఎస్ పార్టీని మాలిన్యపరచాలనేటువంటి ఆలోచనతో జరిగింది. కాబట్టి వారి కుట్రను అర్థం చేసుకున్నటువంటి రవీందర్ రావు గారు తన చర్చలో భాగంగా వాస్తవాలను బయటికి తీసి ఎవరైతే పిలిచిందో వాళ్ళ ద్వారా జరగాలనుకున్నటువంటి దుష్ప్రచారాన్ని సరియైనటువంటి లైన్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి అది తట్టుకోలేక తన గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేయడం, స్థాయిని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి దాన్ని మేము అదే విషయాన్ని గౌరవ శాసన మండలి చైర్మన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది రవీందర్ రావు గారికి వ్యక్తిగతంగా జరిగినటువంటి అవమానం మాత్రమే కాదు, గౌరవ శాసన మండలి సభ్యులందరికీ జరిగినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఒక సభ్యుడిని అగౌరవపరచడం అనంటే సభలో ఉన్నటువంటి అందరినీ అగౌరవపరచడమే. కాబట్టి శాసన మండలి సభ్యుల గౌరవ మర్యాదలకు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగినప్పుడు దాన్ని రక్షించేటువంటి బాధ్యత గాని, దాన్ని రక్షించగలిగినటువంటి శక్తి గాని ఉన్నటువంటి వ్యక్తి మా పరిషత్ చైర్మన్ గారు. కాబట్టి వారి దృష్టికి వాస్తవాలను తీసుకురావడం జరిగింది. వారు కూడా సావధానంగా విన్నారు. మేము నమ్ముతున్నాం తప్పకుండా మా చైర్మన్ గారు దీని మీద సరి అయినటువంటి చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చట్టసభల ప్రతినిధుల యొక్క స్థాయి గౌరవం పెరిగే విధంగా, చట్టసభల స్థాయిని గౌరవాన్ని తగ్గించాలనుకునేటువంటి వాళ్లకు ఆస్కారం లేకుండా కఠినమైనటువంటి నిర్ణయం వారి నుండి వెలువడుతుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం.